రామ్ రామ్ ఫ్రెండ్స్, మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఒక చర్చిలో ఉండే ఒక నన్ను, ఆ చర్చ్ ఫాదర్ తనని లైంగికంగా హింసించాడని, అత్యాచారం చేశాడని, అలా ఎందరినో ఇలానే చేశాడని, కొంతమందిని బావిలో పాడేశాడని, ఎవరూ భయపడి బయటికి రాలేదు అని, నాకు నాలాంటి దేవుని బిడ్డలకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చింది. ఒక్కడంటే ఒక్కడు కూడా ఆమెకు మద్దతు ప్రకటించలేదు. ఏ న్యూస్ పేపర్, టీవీ ఛానల్, ముఖ్యంగా సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్ళు అటు వైపు కూడా చూడలేదు. కట్ చేస్తే ఇంకో స్టోరీ. హిందూ దేవాలయంలో ఆ దేవాలయంలో పనిచేసే ఒక పారిశుద్ధ కార్మికుడు 12 ఏళ్ల క్రితం తన చేత వందలాది ఆడపిల్లల శవాలను పూడ్చిపెట్టించారు అని చెప్పగానే ప్రతి ఛానల్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ముఖ్యంగా కమ్యూనిక్రిస్ట్ మీడియా, న్యూస్ పేపర్లు అన్నీ ఆ న్యూస్ని వైరల్ చేసి వీడియోస్ చేసేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నన్ను న్యూస్ తెలియని సో కాల్డ్ సెక్యులర్లు, హిందువులు కూడా ఈ విషయం తెలియగానే గుడిలో ఇన్ని పాపాలు చేస్తారా, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ హిందూ అని తెగ ఏడ్చేశారు. ఇప్పటికే దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ధర్మస్థలం కేసు. మీకు సింపుల్ లాజిక్ చెప్పనా స్టోరీలోకి వెళ్లే ముందు? హిందువులకు సంబంధించిన విషయం ఏదైనా కమ్యూనిక్రిస్టులు రచ్చ చేసి న్యాయం జరగాలి అంటున్నారు అంటే అది పక్కా ఒక నాటకం, బూటకం, అబద్ధమై ఉంటుంది. చిల్లర డబ్బులు ఏరుకుని నోటితో విసర్జిస్తున్నారు అని అర్థం అనమాట. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థలంలో వివాదంపై వీడియో చేయమని ఎందరో నాకు మెసేజెస్, కామెంట్స్ పెట్టారు. కానీ పూర్తి వివరాలు, ఆధారాలు లేకుండా వీడియో చేయకూడదని మాత్రమే ఆలస్యమైంది. అందుకే ఆగవలసి వచ్చింది. ఈ వివాదం 2025 జూలై 3న ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతను 1998 నుండి 2014 వరకు ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు మరియు బాలికలను లైంగికంగా వేధించబడ్డ వారిని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు ఆరోపించాడు. ఇతను బెల్తంగడి కోర్టులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఇంకా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాడు. అతను తాను పాతిపెట్టిన స్థలాల నుండి కొన్ని ఎముకల అవశేషాలను తవ్వి ఒక పుర్రెను ఆధారాలుగా పోలీసులకు సమర్పించి అవశేషాలను కోర్టులో కూడా చూపించాడు. అతని వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతనికి హాని కలగకుండా అధికారికంగా రక్షణ కూడా ఇచ్చారు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది అండర్లైన్ చేసుకోండి. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అదే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆరోపణలు చేసిన వ్యక్తి చూపించిన ధర్మస్థల పరిసరాల్లో 17 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది. కానీ ఒక్క సైట్ నెంబర్ 6లో కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి. అవి కూడా పుర్రె లభించింది, పురుషుని ఎముకలుగా గుర్తించారు. ఇంక ఎక్కడ తవ్వినా ఏవి దొరకలేదు. సిట్కి ఏ ఆధారాలు దొరకలేదు. ఇక అబద్ధం చెప్పి లాభం లేదు, దొరికిపోయా అనుకున్నాడో ఏమో. అనూహ్యంగా ఆరోపణలను చేసిన వ్యక్తి తనచే బలవంతంగా ఆరోపణలు చేయించారు అని సిట్ ముందు అంగీకరించాడు. 2014లో ధర్మస్థల వదిలి తమిళనాడు వెళ్లిపోయాడు అని, 2023లో కొందరు వ్యక్తులు తనని సంప్రదించి ఈ కుట్ర చేయమన్నారు అని, తాను సమర్పించిన పుర్రె ఈ కేసుకు సంబంధించింది కానే కాదని, దానిని తాను సేకరించాడని, తనపై వచ్చిన ఒత్తిడి కారణంగా తాను ధర్మస్థల వివాదాన్ని సృష్టించాడని చెప్పాడు. ఎలా మాట్లాడాలో, ఏమేం చెప్పాలో ముందే ట్రైన్ చేశారంట. ఇలా న్యూస్ రాగానే టూల్ కిట్ యాక్టివేట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వీడియోలు చేశారు కొందరు యూట్యూబర్లు. చేసిందెవడు? కన్నడ యూట్యూబర్ మహమ్మద్ సమీర్ ఒక కల్పిత కథ నడిపాడు. హూ ఆర్ సీరియల్ కిల్లర్స్ ఆఫ్ ధర్మస్థల అనే శీర్షికతో వచ్చిన 23 నిమిషాల వీడియో 3.1 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే 31 లక్షల మంది వీక్షించారు. సో ఈ తప్పుడు సమాచారాన్ని ఇలా వైరల్ చేసినందుకు, ఏఐ సహాయంగా వీడియోస్ చేసి జనాలని పక్కదోవ పట్టించినందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇలా ఎందరో యూట్యూబర్లు ఉన్నారు, దగ్గర ఉండి శవాలు పూడ్చినప్పుడు చూసినట్టు వీడియోలు చేశారు. అందరినీ అరెస్ట్ చేయాలి, అప్పుడు కానీ మరొకసారి అబద్ధపు ప్రచారాలు చేయాలంటే ఆలోచిస్తారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ అని అండర్లైన్ చేసుకోమన్నా కదా, ఆ గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది. లేకపోతే కొందరు అతి మేధావులు బీజేపీ ప్రభుత్వమే కేసును తప్పుదోవ పట్టించిందని నోటితో విరోచనాలు చేసుకునే వాళ్ళు, అందుకే రోజున ఏం మాట్లాడట్లేరు. ఈ యూట్యూబరే అనన్య భట్ వాళ్ళ సో కాల్డ్ నకిలీ అమ్మ సుజాత భట్కి ఒక ఫోటో ఇచ్చి మీ అమ్మాయి తప్పిపోయిందని కేసు రీఓపెన్ చేయమని చెప్పాడు. అసలు అనన్య భట్ లేదని, సుజాత భట్ పెళ్ళే చేసుకోలేదని, ఆమె ఇచ్చిన అన్నీ కూడా సమాచారం అంతా కూడా తప్పని సిట్టే చెప్పింది. అసలు ఆమెకి పిల్లలే లేరు అని దొరికిపోయింది విచారణలో. ఆమె ఇచ్చిన ఫొటోస్ కూడా వాళ్ళ దూరపు బంధువు తల్లిదండ్రులు చనిపోయారు, అడిగేవాళ్ళు లేరని
వాళ్ళ పాప ఫోటో పెట్టి ఈమెను కూడా పావులో వాడుకున్నారు. ఈ రోజున నేను చేసిందంతా తీసేసుకుంటున్నా, కేసు వెనక్కి తీసుకుంటున్నాను, నాకేం అవసరం లేదని చెప్పుకొచ్చింది ఆవిడ కూడా. ఎవరు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి హిందువుల మీద, దేవాలయాల మీద ఇన్ని కుట్రలు చేస్తున్నారు? ఇంకా వీడి వెనక ఎవరెవరున్నారు డీటెయిల్స్ ప్రజలకి తెలిసేలా బయట పెట్టాలి. ప్రజలకి నిజం తెలియాలి. తప్పు జరిగిన అబ్దుల్లాలు, యాకూబ్ మీనన్, అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చినట్టు హిందువులు ఇవ్వరు. తప్పు జరిగితే న్యాయం జరగాలి అని అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరగాలి, శిక్ష పడాలి. కానీ ఇక్కడ హిందూ సంస్థల విషయంలో జరుగుతుంది ఏంటి? ఆరోపణలు రాగానే ఉరి తీసేయండి అనే లెవెల్లో ప్రచారం ఎందుకు జరుగుతుంది? పోనీ ఇదే లెవెల్లో మిగతా మతాల గురువుల సంస్థల విషయంలో స్పందిస్తున్నారా? కేరళలో చర్చిలలో ఆడవాళ్లకు భద్రత లేదు, ఫాదర్స్, బిషప్స్ మమ్మల్ని శారీరకంగా వేధిస్తున్నారు అని నన్ను స్వయంగా మీడియా ముందు వచ్చారు. నూతుల్లో శవాలు దొరికినా కూడా వార్తలు ఒక్కసారి వార్తల్లోకి వచ్చి మాయమైపోతాయి ఎందుకు? ఈ మధ్యనే యూపీలో హిందూ అమ్మాయిలను, స్త్రీలను లవ్ జిహాద్ పేరిట టార్గెట్ చేసే ఒక ఇస్లామిక్ గురువు వాళ్ళ సంస్థ 1500కి పైగా హిందూ స్త్రీలను ట్రాప్ చేసినట్లు దొరికారు. ఈ ఆపరేషన్ కోసం 100 కోట్ల నిధులు విదేశాల నుండి వచ్చినట్లు రుజువులు దొరికినా కూడా ఏ ఒక్క యూట్యూబరు, జర్నలిస్టులు, సోకాల్డ్ సెక్యులర్ హిందువులు, నెహ్రూ కుటుంబ బానిసల ముఠ వీళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? వీడియోలు ఎందుకు చేయరు? అమ్మో, మాట్లాడితే సెక్యులరిజంకి విఘాతం కలుగుతుంది కదా. కానీ హిందువుల కోసం మాత్రం విచ్చలవిడిగా నోటితో విసర్జించవచ్చు, వాంతులు చేసుకోవచ్చు. ధర్మస్థలం మీద అబద్ధాలను గుప్పించిన ఎరుపు మీడియా, అర్బన్ నక్సల్లు, ఇస్లామిక్ జిహాదీగాళ్ళు కనీసం క్షమాపణ చెప్తారా? అసలు ఏంటి వీళ్ళ అజెండా? ఇప్పటికైనా వీళ్ళ కుట్రలు తెలుసుకోండి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సత్యమేవ జయతే. 100 ఏళ్ళు మొఘల్ దురాక్రాంతలు, మిషనరీస్, బ్రిటిషర్లు ప్రత్యక్షంగా దాడి చేస్తే ఈ రోజున మన దేశంలోనే ఉండే కాంగ్రెస్, అర్బన్ నక్సల్లు, మరకలు పరోక్షంగా దాడి చేస్తూనే ఉన్నారు. దీనికి విరుగుడు ఇలాంటి వాళ్ళని గుర్తించి ప్రశ్నించడమే. మనం ప్రశ్నిస్తే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఫేక్ బ్యాచ్ని, అబద్ధాల బ్యాచ్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అప్పుడు కనీసం ఇంకొకసారి ప్రూఫ్స్ లేకుండా వీడియోలు చేయరు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. జై భారత్, జై హింద్.